హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇక్కడ చాలా బాగున్నానండి. ఈరోజు మనం వీడియోలో ట్రెడిషనల్ మేకప్ లుక్ అండ్ ట్రెండీ మేకప్ లుక్ ఎలా వేయాలో చూద్దాం. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నేనైతే ఇప్పుడు ఒకవైపు ట్రెడిషనల్ మేకప్, ఇంకొక వైపు ట్రెండీ మేకప్ వేయబోతున్నాను. దానికి తగ్గట్టుగానే శారీ కూడా నేను కట్టాను. ఫస్ట్ వచ్చేసి ట్రెడిషనల్ మేకప్ లుక్లో నేను వచ్చేసి పాండ్స్ మాయిశ్చరైజేషన్ క్రీమ్ రాస్తున్నాను. ట్రెండీ మేకప్ లుక్ వచ్చేసి నేను టోనర్ని వాడుతున్నాను. ఇది గుడ్ వైబ్స్ అనమాట. టోనర్ని ఫేస్ అంతా స్ప్రే చేశాను. అది కొంచెం సేపు ఆరనివ్వాలి. ఇక్కడైతే మాయిశ్చరైజేషన్ క్రీమ్ రాసేసుకోవాలి, బాగా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకు టోనర్ అయిపోయిన తర్వాత మాయిశ్చరైజేషన్ క్రీమ్ రాస్తున్నాను అనమాట. సో ఈ టోనర్ వేసిన తర్వాత మాయిశ్చరైజేషన్ క్రీమ్ రాస్తున్నాను ట్రెండీ లుక్లో. సో ఇక్కడ ట్రెడిషనల్ లుక్ వచ్చేసి మాయిశ్చరైజేషన్ క్రీమ్ రాసేసిన తర్వాత నేను ఇప్పుడు ప్రైమర్ వేస్తున్నాను. చాలా లైట్గా ప్రైమర్ తీసుకొని ఫేస్ అంతా అప్లై చేస్తున్నాను. సో ఇవి రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫౌండేషన్. సో ట్రెడిషనల్ అండ్ ట్రెండీలో ఫౌండేషన్ వాడుతున్నాను. బట్ నాకు ట్రెడిషనల్ లుక్లో వచ్చేసి నేను స్టిక్ ఫౌండేషన్ వాడుతున్నాను షుగర్ది. ట్రెండీ లుక్లో వచ్చేసి నేను లిక్విడ్ ఫౌండేషన్ ఫిట్ మీద వాడుతున్నాను. సో చూడండి, రెండు డిఫరెంట్గా ఉంటాయి కొంచెం. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో షేపింగ్. ఇందులో నేను డార్క్ బ్లాక్ కలర్ ఐబ్రోస్ డిఫైనర్ వాడుతున్నాను. సో ఇది వచ్చేసి హిలరీ రోదాది. ట్రెండీ లుక్లో వచ్చేసి నేను డార్క్ బ్రౌన్ కలర్ ఉంది కదా షుగర్ది, అది వాడుతున్నాను అనమాట. సో నేను ఎందుకు ట్రెడిషనల్లో డార్క్ బ్లాక్ వాడుతున్నాను అంటే ఆ లుక్ కొంచెం బ్రైట్గా కనిపించాలని డార్క్ బ్లాక్ వాడుతున్నాను. సో రెండు చూస్తే మీకు అర్థమవుతుంది, లైట్ బ్రౌన్ వేస్తే ఎలా వచ్చిందని, డార్క్ బ్లాక్ వేస్తే ఎలా వచ్చిందని. సో చూడండి, కొంచెం మీకు తేడా కనిపిస్తుంది కదా లైట్ బ్రౌన్కి బ్లాక్కి. సో డార్క్ బ్లాక్ కొంచెం బాగా బ్రైట్గా కనిపిస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనకు ఐబ్రో డిఫైనర్ అయిపోయిన తర్వాత కాంపాక్ట్ పౌడరు. సో కాంపాక్ట్ పౌడర్ వచ్చేసి నేను ఇక్కడ ట్రెడిషనల్లో వచ్చేసి షుగర్ది వాడుతున్నాను. ట్రెండీలో వచ్చేసి ఫిట్ మీ ఫౌండేషన్ వాడాను కాబట్టి దానికి మ్యాచింగ్గానే ఫిట్ మీద వాడాను. సో ఇప్పుడు ఐ షాడోస్ వచ్చేసి ట్రెడిషనల్ లుక్లో నేను రెడ్ కలర్ కనిపించాలనుకుంటున్నాను కాబట్టి నేను రెడ్ కన్నా డార్క్ బ్రౌన్ బాగా సూట్ అవుతుందనేసి డార్క్ బ్రౌన్ పెట్టుకుంటున్నాను. చూడండి, డార్క్ బ్రౌన్ ఐ షేడ్స్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ కలర్, ఎందుకంటే బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వేశాను కాబట్టి నేను గ్రీన్ ఐ షాడోస్ పెట్టాను. సో ట్రెడిషనల్ లుక్లో నేను ఈ కాజల్ అయితే పెట్టుకున్నాను, కానీ ట్రెండీ లుక్లో కాజల్ పెట్టుకోలేదు. ఓన్లీ ఐలైనర్ వేస్తున్నాను. ట్రెడిషనల్లో వేసే ఐలైనర్ వచ్చేసి నేను చివరి దాకా వేస్తున్నాను, అంతేగాని వింగ్స్ పెట్టట్లేదు. ట్రెండీలో మాత్రం లైట్ వింగ్స్ పెట్టాను, ఓన్లీ ఐలైనర్ వేశాను. ఇప్పుడు వచ్చేసి రెండిట్లోనూ మస్కారా వాడుతున్నాను. మస్కారా వేసేసిన తర్వాత చూడండి, ట్రెడిషనల్ లుక్లో ఐలైనరు కాజలు రెండు వేశాను. ట్రెండీ లుక్లో ఓన్లీ ఐలైనర్ వేసి వింగ్స్ పెట్టాను. ఇప్పుడు లిప్స్టిక్ అనమాట. నేను ఐ షాడోస్ ట్రెడిషనల్లో బ్రౌన్ వేశాను కాబట్టి దానికి మ్యాచింగ్గా లిప్స్టిక్ కూడా బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను రెడ్ కలర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే గ్రీన్ కలర్ లిప్స్టిక్ వేయలేం కదా. సో అలా అని కాదు, నేను ఐ షాడోస్ మాత్రం గ్రీన్ వేయాలనుకున్నాను, ఇది మాత్రం రెడ్ వేశాను. సో నెక్స్ట్ ఏంటంటే లిప్ లైనరు. ఇది మనం ఏ లిప్స్టిక్ వేసామో దానికి మ్యాచింగ్గా లిప్ లైనర్ కూడా వేసేసాను. సో ఆ తర్వాత నేను బ్లష్ లాగా ఈ రెడ్ కలర్ లిప్స్టిక్ వేసాను కాబట్టి ట్రెండీలో నేను ఆ లిప్స్టిక్తోనే బ్లష్ వేస్తున్నాను. బట్ ఇక్కడ ట్రెడిషనల్లో మాత్రం నేను ఐ షాడోస్ ఏ పెట్టానో ఆ ఐ షాడోస్ని నేను బ్లష్ లాగా వేస్తున్నాను చూడండి. సో నాకు అవి కొంచెం షైనింగ్గా ఉన్నాయి కాబట్టి అది వేయాలనిపించింది అక్కడ. సో ఇక్కడైతే నేను లిప్స్టిక్ వాడుతున్నాను. ట్రెండీ లుక్లో మాత్రం లిప్స్టిక్నే బ్లష్ లాగా వేశాను. సో మీకు ట్రెడిషనల్ లుక్కి ట్రెండీ లుక్కి కొంచెం తేడా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను మ్యాచింగ్ వేస్తున్నాను చూడండి. ఈ ట్రెడిషనల్ లుక్లో నేను లాంగ్ చైన్, అది కూడా నేను రెడ్ కలర్ బ్లౌజ్ వేశాను కాబట్టి మ్యాచింగ్గా రెడ్ కలర్ లాంగ్ చైన్ వేసి దాని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టాను. బట్ ట్రెండీ లుక్లో మాత్రం నాకు హై నెక్ ఉంది కాబట్టి నేను జ్యువెలరీ ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రం పెట్టాను అనమాట, నెక్ చైన్ ఏం వేయలేదు. సో ఇక్కడ మనకి ట్రెడిషనల్ లుక్లో బ్యాంగిల్స్ వేశాను అనమాట. సో ట్రెండీ లుక్లో మనకు ఎలాగా ఫుల్ స్లీవ్స్ కాబట్టి బ్యాంగిల్స్ అవసరం లేదు. టోటల్గా వచ్చేసి ఇదనమాట లుక్, ట్రెడిషనల్ లుక్ అండ్ ట్రెండీ లుక్. మీకు ఏ లుక్ నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.